పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజులు దేవగురువైనటువంటి బృహస్పతి తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి 151 రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది, గురుడి యొక్క ఉచ్చస్థాన సంచారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పటిదాకా వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో సంచరించినటువంటి గురుడు 9వ స్థానంలోకి భాగ్యస్థానంలోకి వెళుతున్నటువంటి కారణం చేత, పైగా వృశ్చిక రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి, అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము, పంచమ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం, సంతానానికి, పూర్వపుణ్యానికి, క్రియేటివిటీకి, వీటికి సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలోకి ప్రవేశించేటప్పుడు అత్యంత అదృష్టదాయకమైనటువంటి భాగ్యోదయంతో కూడినటువంటి సువర్ణకాలంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే గురుడు మీ రాశి నుంచి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానం అంటేనే పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి స్థానం, అదొక పుణ్యక్షేత్రం. మరి 9వ ఇంట్లో ఉచ్చస్థానంలో గురుడు ఉంటే అది మీకు మామూలుగా దైవబలాన్ని ఇవ్వదు. అంటే దైవబలంతో పాటు పితృబలం కూడా పరిపూర్ణంగా లభిస్తుందని అర్థం. ఇక్కడ గురుడు మీ అంటే మీ జన్మరాశి నుంచి 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు. కానీ గురుడు యొక్క వీక్షణాలను, అంటే దృష్టులను కనుక మనం పరిశీలించినట్లయితే, 5వ వీక్షణంతో మీ జన్మరాశిని, 7వ వీక్షణంతో మీ రాశికి తృతీయ స్థానాన్ని, అలానే 9వ వీక్షణంతో మీ రాశికి పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే 1వ స్థానాన్ని చూడటం అంటే, 1వ స్థానం అనేది దేహానికి, తనువుకు సంబంధించినటువంటి స్థానం. 3వ ఇల్లు అనేది పరాక్రమానికి, సోదరులకు, ధైర్య సాహసాలకు, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన స్థానం. 5వ స్థానం అనేది సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానాల మీద గురుడు యొక్క అమృత దృష్టి ప్రసరిస్తున్నప్పుడు మంచి ఫలితాలే పొందుతారు. వృశ్చిక రాశి వారికి 151 రోజులలో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య రంగాల్లో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. మెయిన్గా తీసుకుంటే గురుడు వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ధనస్థానాధిపతి, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం నలుదిక్కులా ప్రకాశిస్తుంది. భాగ్యోదయం, గతంలో నిలిచిపోయినటువంటి పనులు, ఎంత ప్రయత్నించినా జరగనటువంటి పనులు ఇప్పుడు చాలా సులభంగా అదృష్టం కొద్దీ పూర్తవుతాయి. ఆర్థిక వృద్ధి, ధన ప్రవాహం అద్భుతంగా పెరుగుతుంది. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. కోర్టు సమస్యల నుంచి పరిష్కారం వస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. రావాల్సిన ధనం ఏదైతే ఆగిపోయి ఇక రాదు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేతికి అందుతుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఒక చిన్న ముఖ్యమైన గమనిక ఏమిటంటే, ఇప్పుడు గోచార రీత్యా చెప్పేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా 100కి 90 నుంచి 95% ఫలితాలు 90 నుంచి 95% మందికి వర్తిస్తాయి. ఒకవేళ ఆ 5-10% ఎవరికైనా వర్తించడం లేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే, మీ వ్యక్తిగత జాతకంలో గురుడు యొక్క ఉన్న స్థితి ప్రతికూల స్థానాలలో ఉన్నా లేదా అనుకూలంగా లేకపోయినా అటువంటి వారు కొంచెం మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ జాబ్ అండ్ కెరీర్ వైజ్గా కనుక పరిశీలించినట్టయితే గురుడి యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు వస్తూ ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. వ్యాపారస్తులను కనుక తీసుకుంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారపరంగా ఊహించని లాభాలు తెచ్చిపెడుతూ ఉంటాడు. కొత్త కొత్త డీల్స్ కుదురుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కన్సల్టెన్సీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, టూరిజం, ఇలా డివోషనల్, ఈ రకాలైన వ్యాపారాలు చేసేటటువంటి వారి పంట పండుతుందని చెప్పాలి.
విద్యారంగం ఏ విధంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉంటుందంటే 9వ వీక్షణం పంచమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత చదువులో తిరుగులేని విజయాలు పొందుతారు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించేటటువంటి వారికి, రీసెర్చ్ చేసే వారికి, ఇంకా చెప్పాలంటే వేదాలు కానీ, జ్యోతిష్యం కానీ, సైన్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ కాలం ఒక అద్భుతంగా పనిచేస్తుంది. పోటీ పరీక్షల్లో రాసేటటువంటి వారు టాప్ ర్యాంకర్లుగా నిలిచే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా, సంతానపరంగా, వివాహపరంగా కనుక తీసుకుంటే, ఫ్యామిలీ, చిల్డ్రన్ అండ్ మ్యారేజ్ తీసుకుంటే గురుడి యొక్క వీక్షణం మీ జన్మరాశి మీద, తృతీయ స్థానం మీద మరియు పంచమ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత చాలా కాలం నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చక్కగా సెట్ అవుతాయి. తండ్రితో, గురువులతో సఖ్యత పెరుగుతుందని చెప్పాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఇప్పటిదాకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడినటువంటి వారికి అనారోగ్యం తొలగిపోతుంది, మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. అలానే ఇక్కడ 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత నూతన స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఓవరాల్గా పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి జరగబోతున్నటువంటి గురుడి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ అద్భుతమైనటువంటి అదృష్టకాలాన్ని మరింతగా పెంచుకోవటానికి వృశ్చిక రాశి వారు ఇంకా 1-2 చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ 151 రోజులలో మీకు వీలైతే ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని, అంటే కాశీ, తిరుపతి, శ్రీశైలం వంటి క్షేత్రాలకు కుటుంబంతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. అలానే ప్రతి గురువారం దక్షిణామూర్తికి, రాఘవేంద్ర స్వామికి శనగ మాల సమర్పించి నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా వీలైతే ఓం గురవై నమః అనేటటువంటి మంత్రజపం చేయటం చాలా మంచిది. ఇవి వృశ్చిక రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.